వినూత్న ఆలోచనతో సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న సైరా మీడియా ప్రేక్షకులకు మొదటి వార్షికోత్సవ మరియు వసంత పంచమి శుభాకాంక్షలు. ఇట్లు బీజేపీ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పులిమామిడి రాజు. ఒక పరిశ్రమలోని రసాయనిక రియాక్టర్ పేలటంతో చెలరేగిన భారీ మంటలు పక్కనున్న మరో కంపెనీకి విస్తరించడంతో 2 కంపెనీల్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 4 తీవ్ర గాయాలకు గురవగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాసమైలారం పారిశ్రామిక వాడ ఫేజ్ 2లో సిఎంఎస్ పరిశ్రమలో రసాయన రియాక్టర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. దీంతో మంటలు చెలరేగి పక్కనే ఉన్న వనమాలి పరిశ్రమకు వ్యాపించడంతో 2 పరిశ్రమల్లోనూ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సిఎంఎస్ కంపెనీకి చెందిన కార్మికులు దత్తు, కాళేష్ పఠాన్, మౌలితో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి పటాన్చెరుకు చెందిన అగ్నిమాపక సిబ్బంది మంటలను 5 ఫైర్ ఇంజన్ల సహాయంతో అదుపులోకి తెచ్చినట్లు జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ చెప్పారు. ఈరోజు సాయంత్రం మనకు పాసమైలారంలో ఫేజ్ 2లో ఉన్నటువంటి 2 కెమికల్స్ ఇండస్ట్రీలో మేజర్ ఫైర్ అయింది. సలిబ్రస్ అండ్ వనమాలి ఇండస్ట్రీలో సలిబ్రస్లో స్టార్ట్ అయిపోయి వనమాలి ఇండస్ట్రీకి ఎక్స్టెండ్ అయింది. ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ కంప్లీట్ మేము ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది. ప్రాథమికంగా చాలా మేజర్ ఫైర్ ఉండే ఇండస్ట్రియల్ ఫైర్ వెహికల్స్ ప్లస్ 2 అగ్నిమాపక కేంద్రాలు పటాన్చెరు అండ్ సంగారెడ్డి వెహికల్స్ కూడా వచ్చింది. ఆ కంప్లీట్ ఫైర్ ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక 4 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారని మాకు ప్రాథమికంగా సమాచారం తెలిసింది. ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా రావాల్సింది. అందులో ఒకతనికి చాలా సీవియర్గా ఇంజ్యూరీస్ అయ్యాయి. మిగతా 3కి మామూలు మైనర్ ఇంజ్యూరీస్ అయ్యాయి. వాళ్ళందరినీ కూడా ఫైర్ వెహికల్స్ స్పాట్ రాకముందే అక్కడికి వాళ్ళను షిఫ్ట్ చేయడం జరిగింది హాస్పిటల్కు. ప్రస్తుతానికైతే పరిస్థితి కంప్లీట్గా అదుపులోకి వచ్చేసి ఎక్స్టింగ్విష్ చేయడం జరిగింది. ఇంకో గంట సేపు వరకు వెహికల్స్ ఇక్కడే ఉంటాయి. ఎటువంటి ఫైర్ జనరేట్ అయ్యే అవకాశం లేదు. పక్క ఇండస్ట్రీకి కూడా ఎక్కడ కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం కూడా లేదు. ప్రెస్లో అయినట్టుగా మాకు ప్రాథమికంగా సమాచారం ఉంది. బ్లాస్టింగ్ కావడం వల్లనే సడన్గా వాళ్ళకి ఇంజ్యూరీస్ అయినట్టు మనకు సమాచారం ఉంది. వాళ్ళ మేనేజ్మెంట్ ఇంకా మనకు అందుబాటులోకి రాలేదు. ఇప్పుడే ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మేము ప్రధాన కారణం రియాక్టర్ బ్లాస్టింగ్ అవ్వడం వల్లనే వాళ్ళకి ఇంజ్యూరీస్ అయ్యాయి. కెమికల్ రియాక్టర్లో ఒకటేసారి మనకు రియాక్షన్ అవుతున్నప్పుడు ప్రాసెస్ జరుగుతున్నప్పుడు రియాక్టర్ బ్లాస్టింగ్. ఇంకా మనం అంత డీటెయిల్స్కి వెళ్ళలేదు. ఈ ఇండస్ట్రీలో మాత్రం బాగానే ఉన్నాయి. ఆ ఇండస్ట్రీకి ఇంకా వెళ్ళలేదు. ఎందుకంటే ఫైర్ ఇక్కడే ఉండి ఎక్స్టెండ్ అయింది కాబట్టి ఇవన్నీ డీటెయిల్గా మనం మార్నింగ్ చూడగలుగుతాం. ఎందుకంటే నైట్లో మనం ఇప్పుడు విజిట్ చేసే పరిస్థితి లేదు. లోపలికి వెళ్ళి ప్రస్తుతానికైతే ఈ ఇండస్ట్రీలో మాత్రం ఫైర్ సేఫ్టీ మీద ఇవన్నీ ఇంకా మనకు డీటెయిల్స్ తెలియదు. ప్రస్తుతానికైతే 4 ఇంజ్యూరీస్ అయినట్టు మనకు ప్రాథమికంగా సమాచారం తీసుకున్నాం.